పటంచేరు పట్టణ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్థలాన్ని కొంతమంది రాత్రికి రాత్రి ఇల్లీగల్గా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తే 100కు డయల్ చేస్తే కేసు లేదు. కలెక్టర్కు కాల్ చేస్తే విచారణ లేదు. జిల్లా పరిషత్ కస్టడియన్కు కాల్ చేస్తే వారు మాట్లాడరు. స్పాట్ వద్దకు రారు. విచారణ జరపరు. దీని వెనకాల ఉన్న పెద్ద తలకాయలేంది? ఎవరు ఈ భూమి కోసం ప్రయత్నిస్తున్నారు అని పోలీసులను ప్రశ్నించారు. రోడ్డుపై ధర్నా చేసి బస్సద్దం పగలగొడితేనే ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని కేసు పెడతారు. అలాంటిది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి జెడ్పీ కస్టడియన్లో ఉన్నటువంటి స్థలం 4 రోజుల కింద అక్రమంగా కూల్చేయబడితే సుమోటో కేసు పెట్టలేదు. పోలీసువారు స్థలం వద్దకు వెళ్లి విచారించిందీ లేదు అని ఎంపీ రఘునందన్రావు అన్నారు. పటాన్చెరులో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఆల్విన్ వాచ్ డివిజన్ సమీపంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని కొంతమంది రాత్రిపూట ఇల్లీగల్గా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తే 100 కంప్లైంట్ వస్తే కేసు లేదు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే విచారణ ఉండదు. జిల్లా పరిషత్ సీఈఓ గారు అసలు దాని కస్టోడియన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాట్లాడాడు. కనీసం స్పాట్ మీదకి రారు, విచారణ జరపరు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలేంది? ఎవరు ఈ భూమిని కబ్జా కోసం మాట్లాడుకుంటున్నారు? దీని విషయం లోపల జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందాలేంది? చిన్న రోడ్డు మీద ధర్నా చేసి బస్ అద్దం బలిగిపోతే ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బస్ అద్దం బలిగొడితే పీడీపీపీ యాక్ట్ అని పెడతారు. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పి కేసులు పెట్టేటోళ్ళు పోలీసులు. ఇవాళ 100 కోట్ల విలువ చేసేటువంటి సుమారు 4 ఎకరాల స్థలం, జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం, జిల్లా పరిషత్ సీఈఓ గారి కస్టడీలో ఉన్నటువంటి స్థలం కూలిపోయి 4 రోజులైతే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. కనీసం ఇవాళ దాకా సుమోటో కింద కేసు కాలేదు. కొన్ని పోలీసు వాళ్ళు పోలేదా? పోలీసు వాళ్ళు పోయిండ్రు. పోలీసు వాళ్ళే జేసీబీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే ఇటాచీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే దగ్గరుండి దొంగలకు సద్దులు కట్టేటువంటి కార్యక్రమం చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్చెరుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఊర్లో ఎవరైనా ఒక లారీ మొరం, ఒక ట్రాక్టర్ మొరం తీసుకొని భరంతి నింపుకుంటాం, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నామంటే లారీ సీజ్ అవుతుంది, జేసీబీ సీజ్ అవుతుంది, ట్రాక్టర్ సీజ్ అవుతుంది. కానీ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఈరోజు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని ఎస్హెచ్ఓ పటాన్చెరు గారికి ఇవ్వడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తారని, కూలగొట్టిన జేసీబీలు ఇటాచీలు సీజ్ చేస్తారని, ట్రెస్పాస్, డిమాలిషన్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేసి నేరస్తులని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కంప్లైంట్ ఇయ్యనీయకుండా తెర వెనుక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తుంటే తప్పనిసరి పరిస్థితులలో బాధ్యత గల ఎంపీగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాను. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులని, న్యాయం చేస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని పోతా ఉన్నారు. విల్ వెయిట్. నిన్న ప్రెస్ మీట్లో చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తుందేమో, 24 గంటలలో దోషులని కేసు నమోదు చేపిస్తుందేమో అని చూసినాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరిదో ఇవాళ దాకా కలెక్టర్ గారికి ఇంకా నివేదిక పోతలేదు, పాపం కేసు నమోదు అవుతలేదు. అందుకని చట్టం తెలిసిన వ్యక్తిగా సీఈఓ గారు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తలేడని తెలిసి వాళ్ళని కూడా ఎవరో అదృశ్య శక్తులు ఆపుతున్నారని తెలిసిన తర్వాత నేనే వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. వెయిట్ చేస్తాం, 24 గంటలు వెయిట్ చేస్తాం, 48 గంటలు వెయిట్ చేస్తాం. అయినా
తెలంగాణ పోలీసులు, మా పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, ప్రత్యక్ష కార్యాచరణ ఆందోళనకి బరాబరి దిగుతాం. ఒకసారి చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా అటు రెవెన్యూకి ఇటు పోలీస్ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా సమస్యను తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, దోషుల్ని శిక్షించకుండా, జేసీబీలు ఇటాచీల్ని సీజ్ చేయకుండా పోలీసులు తప్పు చేస్తారని నేను అనుకుంటలేను. ఒకవేళ తప్పు చేస్తే కంప్లైంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, గొడవ ఎక్కడ చేయాలి అనేటువంటి అన్ని మార్గాల్ని కూడా వెతుక్కుంటాం. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేంత దాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.